ఒక వ్యక్తికి ఒక అద్భుతమైన బంగారు కాకి దొరికింది. దాని శరీరంలోని వేర్వేరు భాగాలను తినడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అతను ఆ బంగారు కాకిని వంగటం ప్రారంభించాడు. వంటపాత్రలు తీసుకురావడానికి అతను పక్కకు వెళ్లిన సమయంలో అతని ఇద్దరు కుమారులు రహస్యంగా లోపలికి వచ్చి తినడం మొదలుపెట్టారు. పెద్ద కొడుకు కాలేయం తిన్నాడు. అది తిన్నవారు రాజవుతారు. చిన్న కొడుకు గుండె తిన్నాడు. అది తిన్నవారు వెంటనే ధనవంతులవుతారు. అవి తినగానే ఆ ఇద్దరు సోదరుల తలల చుట్టూ బంగారు కాంతి మెరిసింది. కాని ఆ తండ్రికి ఈ విషయం తెలియదు. అతను వండిన ఆహారాన్ని టేబుల్ మీదకు తీసుకొచ్చాడు. అక్కడున్న ఒక దురాశాపరుడైన వ్యాపారి వెంటనే ఆ ఆహారంలో గుండె మరియు కాలేయం కోసం వెతకడం ప్రారంభించాడు. కాని 3 సార్లు వెతికినా అతనికి ఏమీ దొరకలేదు. కోపంతో అతను ఆ వ్యక్తి కాలర్ పట్టుకుని బంగారు కాకి గుండె మరియు కాలేయం ఎక్కడ దాచావని అడిగాడు. మూలలో నిలబడి నవ్వుకుంటున్న ఆ ఇద్దరు సోదరులను అతను గమనించలేదు. అసలు విషయం ఏమిటంటే ఆ రోజు ఉదయం ఆ వ్యక్తి వేటకు వెళ్ళినప్పుడు అతనికి అనుకోకుండా బంగారు కాకి సంతానం దొరికింది. దాని ఎడమరెక్కపై కాలేయం తిన్నవాడు రాజవుతాడు అని, కుడిరెక్కపై గుండె తిన్నవాడు మహాధనవంతుడవుతాడు అని రాసి ఉంది. ఇదంతా ఒక మోసకారి వ్యాపారి చూశాడు. ఆ వేటగాడు చదువుకోనివాడు కావడంతో వ్యాపారి మనసులో దురాశ కుట్టింది. తనకు కాకి మాంసమంటే చాలా ఇష్టమని అబద్ధం చెప్పి 80 బంగారు నాణేలకు ఆ కాకిని కొనుగోలు చేశాడు. తరువాత మరో 20 బంగారు నాణేలిచ్చి దానిని వండమని చెప్పాడు. తీరా చూస్తే గుండె కాలేయం దొరకకపోవడంతో ఆ వ్యాపారి కోపంతో తన బంగారు సంచి తీసుకుని వెళ్లిపోయాడు. తన కొడుకుల ముఖాలు చూడగానే తండ్రికి విషయం అర్థమైంది. ఆగ్రహంతో అతను తన ఇద్దరు కొడుకులను ఇంటి నుండి గెంటేస్తూ 100 బంగారు నాణేలు సంపాదించే వరకు తిరిగి రావద్దు అని చెప్పాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇద్దరు సోదరులు పని కోసం పట్టణానికి బయలుదేరారు. దారిలో వారు అడవిలో దారి తప్పి అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోయారు. వారికి మెలకువ వచ్చేసరికి అక్కడి నుండి వెళ్తున్న ఒక సిపాయి కనిపించాడు. వారు పడుకున్న చోట 3 బంగారు నాణేలు పడి ఉన్నాయి. సిపాయి చెప్పిన దారిలో వారు రాజధానికి చేరుకున్నారు. రాజధానిలో ఒక చెట్టు కింద బంగారు సింహాసనం ఉండడం వారు గమనించారు. ఆకలి అలసటతో ఉన్నవారు అక్కడే నిద్రపోయారు. చిన్న తమ్ముడు సింహాసనం కింద పడుకోగా అన్నయ్య సింహాసనం పైనే పడుకున్నాడు. కొద్దిసేపటికే ప్రజలందరూ అక్కడ గుమిగూడి కొత్తరాజు దొరికాడు అని సంతోషంతో అరిచారు. అందరూ కలిసి ఆ సోదరులను గౌరవంగా కోటలోకి తీసుకెళ్లారు. కాకి కాలేయం తిన్న పెద్దన్నయ్య అలా తెలియకుండానే రాజయ్యాడు. ఆ దేశ సాంప్రదాయం ప్రకారం ఆ రహస్య సింహాసనంపై ఎవరు కూర్చుంటే వారే రాజవుతారు. ఈ సాంప్రదాయం చాలా కాలంగా వస్తోంది. కొంతకాలం తరువాత పెద్దన్నయ్యకు పట్టాభిషేకం జరిగింది. మరోవైపు చిన్నతమ్ముడు కాకి గుండె తినడం వల్ల ప్రతిరోజు అతని దగ్గరకు తనంతట అదుగా 3 బంగారు నాణేలు రావడం గమనించాడు. ఆ ధనంతో అతను వ్యాపారం మొదలుపెట్టి నెమ్మదిగా ఆ దేశంలోనే అతిపెద్ద ధనవంతుడయ్యాడు. కాని గ్రామంలో తమ వృద్ధ తండ్రి ప్రతిరోజు ఏడుస్తూ బాధపడుతున్నాడనే విషయం వారికి తెలియదు. తన కొడుకులను వెతకడం కోసం ఆ తండ్రి తన ఇల్లు పొలం అమ్మి ఉన్న డబ్బుతో వారికోసం గాళ్లాడు. 3 సంవత్సరాల తరువాత అతను రాజధానికి చేరుకున్నాడు. కాని అప్పటికి అతని దగ్గర ఏమీ మిగలలేదు. అతను అడుక్కుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఒకరోజు అతను కోట ద్వారం వద్ద కూర్చుని ఉండగా పెద్ద కొడుకు అతన్ని గుర్తుపట్టాడు. వెంటనే చిన్న తమ్ముణ్ణి పిలిచాడు. ఇద్దరు సోదరులు తమ తండ్రిని ఆదరించి కౌగిలించుకుని ఏడ్చారు. వారు జీవితాంతం తమ తండ్రికి సేవ చేశారు. ఆ వృద్ధ తండ్రి తన శేష జీవితాన్ని ఎంతో సుఖశాంతులతో గడిపాడు.